హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అయితే మన కిల్లి లేదంటే నమ్మనాలుగు అంటారు. దీని కర్రీ ఏ విధంగా చేయాలనేది ఈరోజు రెసిపీ అనమాట. ఇది వింటర్ సీజన్లో తింటే చాలా మంచిది, లివర్కి కూడా చాలా మంచిది. ఇది టోటల్ ప్రాసెస్ అంతా చూపిస్తాను, వీడియో లాస్ట్ దాకా చూడండి. చాలామంది నా వీడియోని చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. మీకు ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. నేనైతే ఒక 350 గ్రామ్స్ అనమాట, ఇవి చిన్న చిన్నవి ఉంటాయి, ఒక 5 తీసుకున్నాను. తర్వాత కొంచెం కోపేగి అనమాట, దీంతోనే తక్కువ ఆయిల్ వేసి నేను కుకింగ్ చేసి మీకు చూపిస్తాను. శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుంది, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం. చాలామంది స్టీమ్ చేసి దాన్ని ఫ్రై చేస్తారు, కానీ డైరెక్ట్గా కర్రీలో ఉంటుంది. కొంచెం కలర్ బ్లాక్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. స్టీమ్ చేసి ఆల్రెడీ రెసిపీ నా ఛానల్లో ఉంటుంది, అది అంతగా టేస్ట్ ఉండదు, అంటే మనకు లివర్ ఫ్రైలా ఉంటుంది అనమాట. కానీ ఈ విధంగా చేస్తే గ్రేవీ టైప్లో ఉండి చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కారం ఉప్పు రాసుకొని ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ఆనియన్స్ని ఒక 3 కట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిర్చి, నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను, తక్కువ ఆయిల్ వేస్తాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ కోపేగా ఉంది కాబట్టి అందులో ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ కూడా ఎక్కువైపోతుంది కాబట్టి తక్కువ వేస్తున్నాను. ఆనియన్స్ బాగా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. ఇదే టైంలో మనం పెట్టుకున్నాం కదా కోపేగిన దాకా, దాన్ని కూడా షిఫ్ట్ చేసి రెండు కలిపి ఫ్రై చేస్తే అందులో ఉండే ఆయిల్ కూడా రిలీజ్ అయ్యి మనకు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. మటన్ కర్రీ మనం ఏం చేసుకున్నా సరే కోపేగ అనేది వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కోపేగ వేయించుకోవాలి, కానీ సైడ్ ఫ్యాట్లా ఉంటుంది కదా, అది కాకుండా ఒక పేగ్ టైప్లో ఉంటుంది మెయిన్. ఇది వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ అన్నీ మగ్గిపోయి ఒకసారి కలుపుకుందాం బాగా. నేను కుకింగ్ చేసే టోటల్ మనకి ప్యాన్ కానీ కడాయి కానీ బౌల్స్ ఏవైనా సరే మొత్తం అంతా ట్రైప్లే కలెక్షను. నాకు టోటల్ 12 ఉన్నాయండి. టోటల్ వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేద్దాం. చూడొచ్చు, చాలా తక్కువ ఆయిల్, కానీ మనకి కోపే ఉండడం వల్ల పెద్దగా ఆయిల్ తక్కువ వేసినా సరే టేస్ట్లో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. చాలామంది ఆ మటన్ అంటే ఆయిల్ ఎక్కువ వేస్తారు, అంత అవసరం లేదు. ఇవి కిల్లీలు, మీకాసి ఏమంటారో ఒకసారి కింద కామెంట్ చేయండి. నమ్మనాలకు కానీ కిల్లీ అని అంటారు. చాలా రెడ్గా సింధూరం కలర్లో ఉంటుంది అన్నమాట కట్ చేస్తే. ఈ కట్ చేసి వండితే మొత్తం అసలు బ్లాక్ అయిపోద్ది, కట్ చేయకుండా కూడా బ్లాక్ అవుతుంది ఇది, ఎందుకంటే లోపల అంతా మనకి సింధూరం కలర్లో ఉండడం వల్ల కుక్ అయిన తర్వాత బ్లాక్ వస్తుంది. దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలాగా సిమ్లో పెట్టి ఉంచుదాం. కొంచెం వాటర్ వేసుకొని ఆల్మోస్ట్ చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇది కుక్ అవడానికి పెద్ద టైం పట్టదు, చాలా స్మూత్గా ఉంటుంది. ఇందులో కొబ్బరి పేస్టు, ఉల్లిపాయ, కొబ్బరి, గరం మసాలా సామాన్లు కలిపింది. ఇది కూడా వీడియో నా ఛానల్లో ఉంటుంది, మసాలా పేస్ట్ ఎలా తయారు చేయాలని. గరం మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒక కనీసం 5 మినిట్స్ ఇది కూడా సిమ్లో పెట్టి కొంచెం వాటర్ పోసుకొని మనం ఉంచుదాం. కుక్ అయిన తర్వాత గార్నిష్ కోసం మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేద్దాం. ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయిందండి, బాగా కుక్ అయింది, చూడొచ్చు పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కలర్ కొంచెం బ్లాక్గా వచ్చింది, కానీ టేస్ట్ అయితే మట్టుగా మంచి బాగుంటుంది అన్నమాట. ఉడికిన తర్వాత కొంచెం చిన్నగా అయిపోతాయి అన్నమాట ఇవి, ఎందుకంటే అందులో వాటర్ అంతా డ్రై అయిపోతుంది కదా. ఇది కడుపులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ పిల్లలకు కానీ ఇష్టంగా ఉండదు, కానీ కలర్ చూసి కానీ తినిపిస్తే చాలా మంచిది అన్నమాట. కిల్లీ అనేది బ్లడ్ ప్యూరిఫై చేయడం కానీ చాలా ఎట్టు పనికి వస్తుంది అనమాట.
గోట్లో ఏ పార్ట్ కూడా వేస్ట్గా పోతుంది, మొత్తం అన్నీ బాగుంటాయి, మంచి బలం కూడా. దీన్ని మనం వేడివేడి అన్నంలో కొంచెం రసం పెట్టుకొని ఈ గ్రేవీతో మొత్తం అన్నం తినేయచ్చు అన్నమాట. చూసారు స్ట్రక్చర్ ఎలాగొచ్చిందో, మొత్తం ముక్కకంతా గ్రేవీ పట్టుకొని ఉందన్నమాట. చాలా టేస్ట్గా ఉందండి. మీలో ఎంతమందికి ఇది ఫేవరెట్ కింద కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి రెసిపీ. వీడియో కనుక బాగుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.